त्वया तनुवा वृधाना न ते महित्वमन्वष्णवन्ते उभे ते विद्मरजसे पृथिव्या विष्णो देवत्वं परमस्य विच्छे प्लोतवस्त्रेण संभृज्य नयश्चक्राय विद्महेति नारायणास्त्रेण पादारविन्दयोरभिमन्त्र्या ॐ नयश्चक्राय विद्महे सहस्रज्वालाय धीमहि तन्नश्चक्रः प्रचोदयात् इमं मे गङ्गे जित्यनुवाकेन पुष्पोदकस्नपनं कुर्यात् ॐ इमं मे गङ्गे यमुने सरस्वति सतद्रष्टोमगुं सचतापरिष्णया असिक्निया मरुद्वृधे वितस्तयार्जीकीजे शृणह्या सुषोमया अर्चत प्रार्चत हिरण्यरूप इति द्वाभ्यां मन्त्राभ्यां स्वर्णाभरणैः देवदेवं श्रीरामचन्द्रस्वामिनमलङ्कृत्य భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. రామదాస్ గారు అంటారు, భరతుడికి పచ్చల పతకం చేయించాను. అదిగో పచ్చల పతకాన్ని మనకు దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. ఈ పచ్చల పతకాన్ని రామచంద్రమూర్తికి ఇప్పుడు అలంకరిస్తారు. మామూలుగా ఆయన భరతుడికి కదా చేసింది, మరి రాముడికి ఎందుకు అలంకరిస్తారంటే భరతుడు ఆ రాముడిలోనే ఉన్నాడు, శంఖచక్రములుగా ధరించి ఉన్నాడు కదా. శంఖం భరతుడు, చక్రం శత్రుఘ్నుడు అని అంటారు ఇంకొక కీర్తనలో రామదాసు గారు. కనుక అక్కడ శంఖాన్ని ధరించి ఉన్నాడు. ఆ భరతునికి బదులు రామచంద్రమూర్తే ఈనాడు ఆ పచ్చల పతకాన్ని కళ్యాణోత్సవ సమయంలో ధరిస్తారు. ఓం అర్చద ప్రార్చద ప్రియమేధాసో అర్చద అర్చంతపుత్రకా ఉదపురన్న ధృష్ట్వర్చద అర్చద ప్రార్చద. జయ బోలో రామచంద్ర భగవానికి. తరువాత సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము అంటారు రామదాసు గారు. అదుగోండి అటువంటి చింతాకు పతకాన్ని అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. అలా సమర్పించబోతూ 4 దిక్కులా చూపించబోతున్నారు. దాన్ని దర్శించుకోండి. ఎంతో ప్రేమతో చేయించారు రామదాసు గారు. ఆ ఆభరణాలు ఇప్పుడు మనం దాని విలువ తక్కువ అనుకోవచ్చు, కానీ చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి ముందు ఆ విలువ అనేది దిగదుడుపుగా ఉంటుంది. అటువంటి గొప్పనైనటువంటి దివ్యమైనటువంటి ఆభరణాలను ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగవాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జయ బోలో సీతా మహాలక్ష్మీ మయ్యాకి. తర్వాత సమర్పించబోయేటువంటి ఆభరణము రామమాడ అని చెప్పేసి అంటారు. ఈ రామమాడకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి ఆనాడు రామచంద్రమూర్తి రామదాసు గారు కారాగారంలో ఉన్నటువంటి సమయంలో 12 సంవత్సరాల పాటు భరించలేని కఠిన శిక్షలను అనుభవించినప్పటికీ కూడా ఏనాటికైనా సరే రాముడు వస్తాడు, నన్ను తప్పక రక్షిస్తాడనేటువంటి నమ్మకాన్ని ఉంచుకొని ఆయన్నే కీర్తిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి మనసు కరిగి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి సిపాయి రూపంలో అర్ధరాత్రి సమయంలో తానీషా దగ్గరకు వెళ్ళి రామదాసు గారు ఆలయం నిర్మించడానికి 6 లక్షల వెండి నాణ్యాలను ఖర్చు చేస్తే 6 లక్షల బంగారు మాడల్ని ఇచ్చి రామదాసు గారిని చరణించి విడిపించారని చెప్పి మనకి చరిత్ర చెబుతోంది. ఆ చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి రామమాడ ఒక పక్క రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక ముద్ర, వెనక పక్క హనుమంతుడి ముద్ర ఉన్నటువంటి ఆ రామమాడలను నలుదిక్కులా చూపిస్తున్నారు. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి. దానివల్ల రామానుగ్రహం మనం పొందవచ్చు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రగవాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పర్యోనేర్నిషద్యా
हिरण्यदादत्यन्नमस्मै जय बोलो रामानुज स्वामी की सकलाराधनैश्वर्चितमस्तु ओम इषेत्वर्जेत्वा वाजवस्थो वाजवस्थ देवो वस्सविता श्रेष्ठतमाय कर्मणे अथ मधुपर्कं दधि मधु सम्मिश्रं स्वर्णपात्रे निधाय पवित्रं निधाय अमृतोपस्तरणमसैत्यपस्समर्प्य इदं विष्णुर्मधुवादाय द्वाभ्यां मन्त्राभ्यां मधुपर्कमभिमन्त्र्या ओम इदं विष्णुर्विचक्रमे त्रेधा माध्वेर्नः संवोषधे मधुनग्नमुदोषसि मधुमत्पार्थिवगुम्रजः मधुमान्नो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः सकुर्मूलमन्त्रेण द्विस्तूष्णीम् विराजो दोहमसीया तूष्णीम् चतुर्थमाचमनीयम् तदनन्तरम् इवं वस्त्राणीति वस्त्रं दद्यात् కళ్యాణోత్సవంలో మధుపర్క ప్రాశన అనేటువంటిది వరపూజలో భాగంగానే